హుస్నాబాద్ కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హుస్నాబాద్కు చెందిన విద్యార్థులు ఈరోజు వ్యవసాయ క్షేత్ర పర్యటనలో భాగంగా వ్యవసాయం ఎలా చేస్తారో అని వ్యవసాయదారుల్ని నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బుర్రా రాజేంద్ర మాట్లాడుతూ విద్యార్థులందరూ వ్యవసాయ క్షేత్రాన్ని పర్యటించి పొలంలోకి దిగి నాట్లు ఎలా వేస్తారో నేర్చుకున్నారు. అదేవిధంగా వ్యవసాయదారుడు సాగు చేసిన డ్రాగన్ ఫ్రూట్, మొక్కజొన్న పంట మరియు కంది పంట గురించి వ్యవసాయదారుల్ని నేరుగా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా 4 రోజుల క్రితం తయారు చేసిన 2000 విత్తన బంతులను ఖాళీ ప్రదేశంలో వెదజల్లడం జరిగింది. దీన్ని సీడ్ బాంబింగ్ అంటారు. ఈ సీడ్ బాంబింగ్ ద్వారా మట్టిని తీసుకొని దాని లోపల వేప, సీతాఫలం, చింత, గానుగ, పూల మొక్కల, పండ్ల మొక్కల విత్తనాలను పొందుపరిచి ఖాళీ ప్రదేశంలో వెదజల్లడం జరుగుతుంది. ఈ విధంగా చల్లిన విత్తన బంతులు వర్షాలు పడినప్పుడు మొలకెత్తి చెట్లుగా ఎదుగుతాయి. ఈ సీడ్ బాంబింగ్ ద్వారా పక్షులు, కీటకాలు కానీ ఆ విత్తనాలను తినడం జరగదు. కావున సీడ్ బాంబింగ్ ద్వారా చెట్లను పెంచడం అనేది చాలా మంచి పద్ధతిగా చెప్పొచ్చు. ఈ విధంగా విద్యార్థులకు రోజు క్లాస్ రూమ్లోనే పాఠాలు బోధించడం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్ళి మరీ పిల్లల్ని తీసుకెళ్లి ఆ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలింపు చేయడం, తద్వారా పిల్లలకి వ్యవసాయం గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే సీడ్ బాంబింగ్ ద్వారా చెట్లను ఎలా పెంచాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కాలంలో చెట్లు నరకడం ద్వారా పర్యావరణ కాలుష్యం జరిగి మనం అనేక రకాల జబ్బులకు గురవుతాం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి విద్యార్థులతోటి మనం చెట్లను పెంచడం ఏ విధంగా ఈ విద్యార్థి దశ నుంచే మనం చూపించినట్లయితే మనకు పర్యావరణ కాలుష్యం జరగకుండా మన పర్యావరణ సమతుల్యత కలిగి మనం ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బుర్రా రాజేందర్, కరెస్పాండెంట్ అల్లె శైలేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. We saw so many trees and plants. Without agriculture, we can't live in our earth. Without agriculture, we can't imagine our life. Farmers are the backbone to our country. Without them, we can't imagine and we can't survive in our earth. They produce raw materials from industries like papers, textiles, etc. And farmers are playing crucial role in our development. Without farmers we can't survive, and they are the backbone of our country. When we see these fields, we feel very creative and innovative. It's very interesting. Today we visited cotton and maize and dragon plants, and farmers are grown maize and cotton, dragon fruits. We saw all the fields, and we feel it's very difficult, but it is very important to us. Without this agriculture we can't survive, because farmers are providing food to us. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు పిల్లల్ని వ్యవసాయ క్షేత్ర పర్యటనలో భాగంగా పిల్లల్ని అగ్రికల్చర్ దగ్గరికి వరి నాట్లు వేయడం ఏ విధంగా తెలియజేయడానికి పిల్లల్ని వరి మడుల్లోకి దింపించి వాళ్ళకు వరి నాట్లు ఎట్లా వేయాలో వాళ్ళతో వేపించి ఆ వ్యవసాయదారులు పడే కష్టాలు ఏ విధంగా ఉన్నాయో కూడా చూపించడం జరిగింది. పిల్లలు చాలా ఆనందంగా రోజు క్లాస్ రూమ్లో ఉండే చదువుకొని కేవలం అది పాఠంలో ఉన్న బుక్లో ఉన్నది చదువుకున్నవి కాకుండా క్షేత్ర పర్యటనలోకి వచ్చి వాటి క్షేత్ర పర్యటనలో పరిశీలించడం ద్వారా పిల్లలకు చాలా అర్థమవుతుంది. కాబట్టి పిల్లలను ఈరోజు నాటు వేయడం ఏ విధంగా అనే దాన్ని మనము వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చి చూపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ తోటలోకి, అదేవిధంగా మొక్కజొన్న తోటలోకి, కంది తోటలోకి తీసుకెళ్ళి ఆ ప్లాంటేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే విధానం వాటి కూడా చూపించి డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించిన రైతును కూడా తీసుకొచ్చి ఆ పంట కాలం ఏ విధంగా ఉంటుంది, ఆ పంట పండిస్తుంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఏ విధంగా దాన్ని సాగు చేయాలి అనే దాని మీద అతను కూడా వివరించడం జరిగింది. పిల్లలు ఇవన్నీ చూసి వ్యవసాయదారులు ఏ విధమైన కష్టాలు పడుతూ మన దేశానికి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారో పిల్లలకు అర్థం కావడానికి ఈరోజు మనం మా కేరళ స్కూల్ విద్యార్థులతోటి వ్యవసాయ క్షేత్ర పర్యటన చేయించడం జరిగింది. అదేవిధంగా ఇందులోనే భాగంగా సీడ్ బాంబింగ్ అనే కొత్త నూతన కార్యక్రమం ఈ సంవత్సరం కాకుండా గత 5 సంవత్సరాల నుండి మా పాఠశాల నుండి ప్రతి సంవత్సరం సీడ్ బాంబింగ్ ప్రోగ్రామ్ను మేము కండక్ట్ చేస్తున్నాం. సీడ్ బాంబింగ్లో భాగంగా ఈరోజు మేము 2000 సీడ్ బాంబ్స్ తయారు చేయడం జరిగింది. సీడ్ బాల్స్ని సీడ్ బాంబింగ్ అనగా కొన్ని విత్తనాలు మనకు ఉపయోగకరమైన విత్తనాలను సేకరించి ఒక 4 రోజుల ముందు మట్టిని తీసుకొచ్చి ఆ మట్టిని బంతుల్లాగా తయారు చేసి ఆ మట్టి మధ్యలో ఈ సీడ్స్ను అంటే నీమ్ కానివ్వండి, గానుగ కానివ్వండి, లేకపోతే చింత కానివ్వండి, మనకు సంబంధించిన కొన్ని ఫ్రూట్స్, పుష్పాలు వచ్చే చెట్లను కానివ్వండి, వాటి మధ్యలో పెట్టేసి ఒక 2 రోజులు ఆరబెట్టిన తర్వాత మనము
మన ఊరు చివర ఉన్న ఫ్రీగా ఉన్న అంటే మనకు ఎక్కడైతే చెట్లు వేయడానికి వీలుగా ఉంటుందో వ్యవసాయదారుల పొలాలు కాకుండా మనకు ఆ ప్రదేశంలో వాటిని చల్లినట్టయితే అవి వర్షాలు పడే సీజన్లో ఆటోమేటిక్గా ఆ మట్టి కరిగి అందులోకి వెళ్ళి విత్తనం మొలకెత్తి చెట్టుగా మారుతుంది. మరి సీడ్ బాంబ్స్ ద్వారా ఎందుకు వేయాలి? డైరెక్ట్గా మనం విత్తనాలు వేయచ్చు కదా అంటే, డైరెక్ట్ విత్తనాలు చల్లడం ద్వారా కీటకాలు మరియు పక్షులు వాటిని తినేస్తాయి. ఈ సీడ్ బాల్స్లో మనం పొందుపరచడం ద్వారా వర్షం పడేంత వరకు కూడా లోపల అది మొలకెత్తి ఉంటుంది. వర్షం ఎప్పుడైతే పడుతుందో అది ప్లాంట్గా మారి మనకు ఆ పక్షులు కానీ కీటకాలు కానీ తినకుండా మనకు చెట్లు ఎదగడానికి మనకు చాలా దోహదపడుతుంది. అది ముఖ్యంగా ఈ సీడ్ బాంబింగ్లో ఉన్న టెక్నిక్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో అడవుల నరికివేత కారణంగా పర్యావరణ కాలుష్యం చాలా జరుగుతుంది. కాబట్టి ఈ విధమైన సీడ్ బాంబింగ్ ప్రోగ్రాం ద్వారా మనము చెట్లను పెంచడం, ప్లాంటేషన్ పెంచడం. ఎందుకంటే విద్యార్థులు నేటి భారత పౌరులు, మన సమాజానికి సందేశాన్ని ఇచ్చేవారు. వాళ్ళు కనుక ఇందులో భాగస్థులు అయినట్టయితే భవిష్యత్తులో మనకు ప్లాంటేషన్ పెరగాలనే విధానం వాళ్ళు కూడా చేసినట్టయితే, వాళ్ళకు కూడా తెలిసినట్టయితే మనము ప్లాంటేషన్ చేయడము, వాళ్ళు కూడా కొన్ని చెట్లను పెంచడం అనేది వాళ్ళ యొక్క జీవితంలో ఒక భాగంగా మార్చినట్టయితే మనకి పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, మనం ఆరోగ్యకరంగా ఉంటామని ఈ సందర్భంగా మా పిల్లలందరినీ ఈ వ్యవసాయ క్షేత్ర పర్యటన జరిపించి సీడ్ బాంబింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియజేసుకుంటున్నాం. భాగంగా వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించడం జరిగింది. ఏ విధంగా రైతులు నాట్లు వేస్తారు, మొక్కజొన్న పత్తి చేలు ఎట్లా పంట తీస్తారని చెప్పేసి మన కష్టాలు పెరగాలని చెప్పేసి పిల్లలు తీసుకొని వచ్చారు. అందులో భాగంగా వన మహోత్సవంలో భాగంగా, వన సంరక్షణలో భాగంగా పిల్లల చేత రకరకాల విత్తనాలు, కానుగ, వేప, అల్లనేరేడు, రకరకాల పూల మొక్కలతో విత్తనాల ద్వారా విత్తన బంతులు తయారు చేసి ఇక్కడ బయట ఈ నాగారం చివరి ప్రాంతంలో తీసుకొచ్చి చల్లడం జరిగింది. ఈ విత్తన బంతుల ద్వారా మనం మొక్కలు కూడా పెంచడం జరుగుతుంది. డైరెక్ట్గా మొక్కలు నాటకుండా మట్టితోని విత్తన బంతులు తయారు చేసి అందులో విత్తనాలు పెట్టి చల్లడం ద్వారా క్రిమి కీటకాలు, పక్షాలు తినకుండా వర్షం పడ్డప్పుడు మొలకెత్తి వృక్షాలుగా తయారవుతాయి. ప్రతి సంవత్సరం మా పిల్లల చేత ఈసారి 2000 విత్తన బంతులు తయారు చేసి వెదజల్లడం జరిగింది.